వెల్కమ్ టు రియాస్ కిచెన్. హాయ్ అండి. ఈరోజు మన రియాస్ కిచెన్లో టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 5 టొమాటో, 7-8 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొద్దిగా చింతపండు, 7-8 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు. ముందుగా టమాటాలని ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ టమాటా పచ్చడి రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుండిద్దండి. అదేవిధంగా ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా కాగిన తర్వాత మనం పచ్చిమిర్చిని మధ్యకి విరిచి వేయాలండి. ఎందుకంటే నూనె చిందుతుంది కాబట్టి మిడిల్గా విరిచి వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. నూనె పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే జీలకర్ర వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరని ఇలాగ విరిచి పచ్చిమిర్చితో పాటు వేగనివ్వాలి. 2 మినిట్స్లో మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసి మీడియంగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే కొంచెం చింతపండు వేసుకొని ఇలా మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్లో అది మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా దీనిని రోట్లో వేసుకుని దంచుకోవడమేనండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకుని దంచుకుందాం. ఇలా వేసుకున్న పచ్చిమిర్చి తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా నలిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాని వేసుకుందాం. అంతా ఒక్కసారి వేసుకోమాకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి. చూడండి, నిదానంగా దంచుకోవాలి. ఎందుకంటే ఇది పైకి చిందుతుంది, రోల్ కదా, అందుకని నిదానంగా దంచుకోవాలి. ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని స్లోగా దంచుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకసారి ఉప్పు టేస్ట్ చేయండి. అయిపోయిందండి. నాకైతే ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా తీసేద్దాం. మన టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. టమాటా కొత్తిమీర పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇందాక నేను ఉడకబెట్టిన గిన్నెనే అవన్నీ తీసి మళ్ళీ పెట్టాను. కొంచెం 1 స్పూన్ నూనె వేసుకోండి. మనం ఆల్రెడీ అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసాము. ఆల్రెడీ మనం వెల్లుల్లి అందులో వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. చూడండి, తాలింపు దినుసులు వేస్తున్నాను. కొంచెం చిటపట అన్న తర్వాత అయిపోయిందండి. ఇందాక కరివేపాకు చెప్పడం మర్చిపోయాను. కొంచెం కరివేపాకు తాలింపు. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వేసుకుంటాం. అయిపోయిందండి. ఇప్పుడు దీనిని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇలా పచ్చడి అయిపోయిన తర్వాత రోటిని కడగకుండా ఇదిగోండి ఇలా ఉంచి కొంచెం రైస్ వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుందండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.